కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి సిద్దిరి అప్పలరాజు విమర్శలు చేశారు. వారి అనుకూల మీడియాను అడ్డం పెట్టుకుని మెడికల్ కాలేజీపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇక జగన్ కు ఎక్కడ క్రెడిట్ వస్తుందనే అక్కసుతో ప్రైవేట్ వరం చేస్తున్నారని ఆరోపించారు. ఇక దేశంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితులు లేవని విమర్శించారు. గూగుల్ డేటా సెంటర్ కు 22,000 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చారని చెప్పారు అప్పలరాజు. మెడికల్ కాలేజీల్ని అమ్మేయాలనుకోవటం మరో పక్కన విపరీతమైన చర్చ జరుగుతుంది. డైవర్షన్ కోసమనో మరో దానికోసమనో ఒక ప్రాజెక్ట్ గూగుల్ని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాము, ఇది ఒక గొప్ప అచీవ్మెంట్ అని చెప్పి ప్రభుత్వం ఒక కొత్త వాదన ముందుకు తీసుకొని వచ్చింది. ఇలాంటి చర్చ నేపథ్యంలో ఈ రకమైనటువంటి చర్చ ప్రజల్లో జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక వింత జరిగింది. ఒక విచిత్రమైనటువంటి సంఘటన ఈ రాష్ట్రంలో జరిగింది. ఏంటో విచిత్రమైనటువంటి సంఘటన ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవలసినటువంటి. మనం గత నెల రోజుల నుంచి మనం చూస్తున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మొదలుపెట్టి కింద స్థాయి కార్యకర్త వరకు మేమందరం ఒకటే మాట చెప్తున్నాం. మేము 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేశాము, 5 మెడికల్ కాలేజీలు మేము పూర్తి చేశాము. 5 కాదు 7 పూర్తి చేసి 5 క్లాసులు మొదలుపెట్టి మరొక 2 క్లాసులు మొదలు పెట్టడానికి అనుగుణంగా మీ చేతిలో పెట్టాము. మరొక 3 కొద్దిగా కష్టపడితే అవి కూడా క్లాసులు మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. ఇంకొక 7 అంటే 25, 26కు మరొక 7 సిద్ధం చేసుకోవాలా. ఆ రకమైనటువంటి ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని ఫైనాన్షియల్ క్లోజర్ చేసి ప్రజలకు మంచి జరగాలని, పేదలకి నాణ్యమైనటువంటి వైద్యం అందివ్వాలని, క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని, ప్రతి పేదవాడు కూడా డాక్టర్ కావాలి అన్నటువంటి కలలను నెరవేర్చాలని జగన్మోహన్ రెడ్డి గారు యాక్షన్ తీసుకున్నారని మనము వదలగొడతాం. మరి ప్రభుత్వం వారు ఏం చెప్తున్నారు? ముఖ్యమంత్రి నుండి వాళ్ళ కింద స్థాయి నాయకుల వరకు అసలు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలే కట్టలేదు, ఇదంతా అబద్ధం, ఇంకా పునాదుల దశల్లోనే ఉన్నాయి అని వాళ్ళు వదలగొడుతున్నారు. నేనేం అబద్ధం చెప్పను. మీరు సత్యకుమార్ యాదవ్ గారి స్టేట్మెంట్స్ తీసుకోండి. ప్రభుత్వం తరఫున హెల్త్ మినిస్టర్గా, వాళ్ళ హోమ్ మినిస్టర్ అయితే ఒకరోజు ఓ ప్రొఫెసర్ మాదిరి ఓ ప్రజెంటేషన్ తీసుకొని వచ్చింది. ఇదిగో రాజమండ్రి మెడికల్ కాలేజ్ ఎలా ఉందని కాలేజ్ పనులు మొదలు పెట్టినప్పుడు తీసుకొచ్చిన ఫోటోలు చూపించి, ఏలూరు మెడికల్ కాలేజ్ ఎలా ఉందని చెప్పి పునాది వేసినప్పుడు తీసుకొచ్చిన ఫొటోస్ తీసుకొచ్చి చూపించింది. విజయనగరం మెడికల్ కాలేజ్ ఇది అని చెప్పి పనులు మొదలు పెట్టినప్పుడు తీసిన ఫోటోలు తీసుకొచ్చి ప్రభుత్వం తరపున పెద్దలందరూ కూడా ప్రజల్ని ఏమార్చే ప్రయత్నం చేస్తూ ప్రతి ఒక్కరు చెప్తున్న మాట ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అసలు మెడికల్ కాలేజీలే కట్టలేదు, ఎక్కడ కూడా మెడికల్ కాలేజీలు మొదలు కాలేదు అని చెప్పి విపరీతమైనటువంటి రచ్చ చేస్తూ ఉన్నారు. ఇదే కదా పాయింట్. మనం చెప్తున్నాం ఆల్రెడీ క్లాసులు స్టార్ట్ అయ్యాయన్నా సరే మళ్ళీ దానికి వితండవాదం. వాళ్ళకు ఉన్నటువంటి మీడియాని అడ్డం పెట్టుకొని, మీడియా బలాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు చెప్తున్నటువంటి అబద్ధమే నమ్మాలని చెప్పి ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొదలైనటువంటి ఈ 5 మెడికల్ కాలేజీల్లో జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి ఈ 5 మెడికల్ కాలేజీల్లో యూజీ సీట్స్ మొదలుపెట్టాం మనం. ఇప్పుడు పీజీ సీట్లు కూడా మంజూరు చేసింది. మరి ఇప్పుడు ఏమని సమాధానం చెప్తారు? ఇప్పటి వరకు కాలేజీలే కట్టలేదు, కాలేజీలే మొదలు కాలేదు, కేవలం 212 కోట్లే ఖర్చు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు వాదన. నందమూరి బాలకృష్ణ గారు కూడా అదే మాట.
కేవలం 212 కోట్లు ఖర్చు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ కట్టారు? ఏమి లేదు అని చెప్పి వీళ్ళు వాదన ధరింలో ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎన్ఎంసి పీజీ సీట్లు మంజూరు చేసింది. ఎక్కడెక్కడ పీజీ సీట్లు మంజూరు చేసింది? రాజమండ్రి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమండ్రిలో, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాలలో, నీచ్ మెడికల్ కాలేజ్ 16 పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెడికల్ సీట్స్ మంజూరు చేసింది. అంటే ఎండిఎంఎస్లు అన్నమాట. ఎంబీబీఎస్లు మనం మొదలు పెడితే కేవలం 2-3 ఏళ్లలోనే ఎండిఎంఎస్ సీట్లు వచ్చాయి. ఇప్పుడు అక్కడ మచిలీపట్నం అండ్ విజయనగరంలో 12 పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్స్ ఇచ్చి, విజయనగరం మచిలీపట్నంలో 12 పీజీ సీట్స్ ఇచ్చారు. ఏలూరులో 4 పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్స్ ఇచ్చినారు. ఈ 4 మొత్తంగా కలిపితే 60 పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్స్ ఈ కొత్త మెడికల్ కాలేజీల్లో మంజూరయ్యాయి. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? when the constructions were not completed, when the amenities were not fully established, when the facilities were not completely in force, స్టాఫ్ కంప్లీట్గా లేని పక్షంలో ఎన్ఎంసి పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్స్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుందా అని రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి తరపున కోరుతా ఉన్నాను. ఈ విషయం ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ప్రభుత్వం తరపున వీళ్ళు ఆడుతున్నటువంటి అబద్ధాలు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ వస్తుంది. ఈ మెడికల్ కాలేజీలు చూస్తే